హలో. సరే గ్రామాలలో ఏమైతదంటే, వాళ్ళు మేము గతంలో మేము ఇస్తా అన్నప్పుడు గూడా మేము గ్రామాలలో మీటింగ్ పెట్టినాం. ఏ విధంగా మేము ఇచ్చింది గాని, మీరు గాని ఏ విధంగా చేయాలనుకుంటున్నారంటే, దీన్ని కేసీఆర్ గారే స్వయంగా దాంతో వాళ్ళందరితో ప్రతి ఒక్కరితో చర్చించిన తర్వాత, గ్రామాలలో మనము ఫలానా 5,00,000కే ఇల్లులు కట్టుకోవాలన్నా, 3,00,000కే ఇల్లులు కట్టుకోవాలన్నా ఇది అయ్యే పని కాదు. ఖచ్చితంగా వాళ్ళకంటూ మనం కొంచెం ఆ లీనియన్స్ ఏదైతే ఉంటదో అది మనం వదిలేయాలి. అంటే వాళ్ళకి కొంచెం ఏదైతే ఉంటదో లెవరేజ్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఏ రకమైన లెవరేజ్ ఇయ్యాలి వాళ్ళకంటే వాళ్ళు స్వయంగా ఇంకా అదనంగా ఏదైనా కట్టుకోవాలనుకున్నా మనం ఇస్తా అన్న పైసలు పూర్తిగా మనం ఇచ్చేస్తే వాళ్ళు అదనంగా ఏదైనా కట్టుకుంటే మాత్రం దానికి మనకు సంబంధం లేదు. ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేసే కార్యక్రమంలో మనం ముందుకు పోదాము. మనకున్న డిజైన్ మాత్రం ఇదని చెప్పేసి గ్రామాలలో, ఎందుకంటే గ్రామాలలో మనకి ఏమైతుందంటే అన్ని దగ్గర పట్టుంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో దొరుకుతున్నటువంటి ఇసుక ఇట్లాంటివి కానీ అక్కడ కొంచెం ఇబ్బంది లేకుండా మిగతా స్టీల్ కావచ్చు, మిగతా కావచ్చు, సేమ్ అన్నగారు అన్నట్టుగా అది ఖచ్చితంగా అదే నిజమై ఉంటుంది. కానీ మిగతా వాటికి వచ్చేసరికి ఖచ్చితంగా ఈ విధంగా న్యాయం చేయొచ్చు. వాళ్ళకి మనకు ఎంతో కొంత చేయూతనిస్తే చాలని చెప్పి మేము అందరం కూడా భావించినాం. నిజంగా మేము ఏమంటున్నాం అండి, ఒక గుడిసెలో ఉన్న వానికి ఫలానా 400 స్క్వేర్ ఫీట్ అబోవ్ ఎస్ఎఫ్టీ అబోవ్ 600 ఎస్ఎఫ్టీ బిలో అనే కండిషన్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని మా బాధ. మీరు కండిషన్లు పెట్టి అది కూడా దశల వారీగా ఇస్తానా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి మిగతా పైసలు? మొదటైతే వీళ్ళకే అప్పియాలి కదా. ఏ రకంగా అప్పు తీసుకొస్తాడు? వాళ్ళకు ఉన్నది నేను చెప్తున్నా కదా, వాళ్ళకి ఏం దిక్కు లేకనే వాడు ఇల్లు కట్టలేకపోయాడు. ఈ రోజు వాళ్ళు అప్పిస్తా అని చెప్పేసి బేస్మెంట్ దాకా కట్టుకునే వాళ్ళకు వాళ్ళకి అప్పు అందకపోయారు. వాళ్ళకు వచ్చిన అప్పు చేసి తీసుకొచ్చి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇవ్వకపోతే అదో భారం. సో ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటే మనం ఏం అడుగుతున్నాం సింపుల్ గా, మీరు ఇస్తా అన్న ఇందిరమ్మ ఇల్లులు మీరు ఎస్ఎఫ్టీ పేరు మీద వాళ్ళ మీద భారం పెట్టకండి. ఒకటి 400 కట్టుకుంటాడు, 200 కట్టుకుంటాడు, లేదా ఒకటి 600 700 కట్టుకుంటాడు. వీళ్ళకి ఏ రకమైన డైమండ్స్ ఇచ్చిందంటే నిజంగా హాస్యాస్పదం ఉంటాయండి. మీకు చెప్పలేదు, ఇంకా ఆర్కిటెక్ట్ గారికి ఇంకా వివరించినట్లేదు. 20x20లోనే 2 రూమ్లు కట్టుకోమని చెప్పినారు. ఇందులో 10x10 రూమ్స్ కట్టమన్నారు. ఇంటర్నల్ గా 9x9 విడుతు రావాలంటున్నారు. ఒక 6 ఫీట్ల బెడ్ వేసి 2 ఫీట్లది 2.5 ఫీట్లది వాళ్ళు కబోర్డ్లు వేసుకున్నా గానీ ఏ రకంగా నడుస్తారండి? 1 ఫీట్ల అటు ఇటు ఏ విధంగా తిరుగుతారు వాళ్ళు? అట్లా కాదండి. ఇప్పుడు వాళ్ళు అంత పర్టికులర్ గా ఉండుంటే ఇందిరమ్మ ఇల్లు అని పెట్టిన తర్వాత మేము పైసలు ఇవ్వండి, వాళ్ళందరూ అర్హులందరూ ఖచ్చితంగా నిర్ణయిస్తున్నారో వాళ్ళ లిస్ట్ బయటికి ఇవ్వండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి నిజమైన అర్హునికి మీరు పైసలు ఇవ్వండి అని మాత్రం మా వాదన. ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైతే మేము గతంలో మేము ఇల్లులు ఇస్తానప్పుడు చెప్పినామో, మేము చెప్పినాము నియోజకవర్గాల వారీగా. ఎందుకంటే ఆల్రెడీ సిటీలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏదైతే కట్టామో అది ఖాళీ ఉన్నాయి, మిగతాయి కూడా ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు పంచి కూడా వాళ్ళ దగ్గర ఫోటోలు దిగడానికి మనం చూస్తున్నాం కూడా. అందుకే నేనేమంటున్నా, మేము ఏదైతే నియోజకవర్గాల వారిగా ఇస్తున్నామో ఏ కండిషన్ లేకుండా జనాలకి అందజేయాలని మాత్రం మేము వాదిస్తున్నాం. ఓకే అండి. మనతో పాటు తల్లోజు ఆచార్య గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు. గుడ్ ఈవినింగ్ అండి. ఒక్కసారి సత్యనారాయణ గారితో మాట్లాడి ఆచార్య